దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరులారా, గల్తీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ భాగం ధ్యానం చేసుకుందాం. యేసయ్యానికి స్తోత్రములు. వాక్యం వినడానికి వచ్చిన బిడ్డలందరినీ దీవించిన ఆశీర్వదించు. మీ రాజ్యం సిద్ధపరచండి. యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించాడు వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. 11వ వాక్యం నుంచి 21వ వాక్యం 2వ భాగము. అయితే కేఫా అంత్యొకయుకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా ఎంచబడెను గనుక నేను ముఖాముఖిగా అతను ఎదిరించితిని. ఈ అంత్యొకయ సిరియా దేశంలో ఉంది. ఇశ్రాయేల్ దేశానికి సిరియా దేశానికి చిన్న సరిహద్దు మాత్రమే, ఇంకేంటి లేదు. అక్కడ గోడ అంతే ఉంటుంది. అయితే ఆ దినాల్లో ఈ రోజుల్లో అంటే సిరియాకి ఇశ్రాయేల్ దేశానికి అగ్గి మీద గుగ్గిలంలాగా ఉంటుంది. మరి బొగ్గుమని మండుతూ ఉంది, భయంకర స్థితిలోకి వెళ్ళిపోయింది. కానీ ఈరోజు ఆ దినాల్లో అంత్యొకయ సిరియా దేశం గురించి అనేక మార్లు జీవగ్రంథంలో రాయబడింది. దమస్కు ప్రయాణము, అంత్యొకయ, అనేక మాటలు సిరియా ఆది కాండం నుంచి జీవగ్రంథంలో ప్రకటన గ్రంథం వరకు ఆయన పేరు, ఆ గ్రామం పేరు, ఆ పట్టణాల పేరు, ఆ దేశముల పేరు రాయిస్తూనే ఉన్నాడు. ఎంత ధన్యత! ఈరోజు ఆ ప్రేమ లేదండి. ఈరోజు ఆ ప్రేమ లేదు. అయితే కేఫా అనగా పేతురు గారు ఒకసారి సిరియాకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా ఎంచబడినాడు. నేను ముఖాముఖిగా అతను ఎదిరించితిని. ఎలయనగా యాకోబు యొద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండును గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. ఈరోజు మొగమాటం కొరకు వెళ్తూ ఉంటాను. మొగమాటానికి ఏ మొగమాటము అంటే, నా కులం కదా, నా పిక్నిక్లు కదా, నా మతం కదా, నా మనుష్యులు కదా, వెళ్ళకపోతే ఏమనుకుంటారు, నేను వెళ్ళి తినాలి. అయితే వాళ్ళు యూదులు దేవుని వాక్యము తెలియనటువంటి వారైతే ఉంటారు. కానీ తెలిసినటువంటి వ్యక్తులు అందరినీ ప్రేమించమన్నాడు ప్రభు. అన్య జనాంగం అందరినీ ప్రేమించమంటున్నాడు ప్రభు వారు. ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు కదా, నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించితిని. యాకోబు యొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండును. అన్యజనులతో కలిసి భోజనం చేస్తూ ఉంటే, అంటరాని వారితో కలిసి భోజనం చేస్తూ ఉంటే యాకోబు తాలూకా మనుషులు అక్కడికి వచ్చినప్పుడు వెంటనే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. కలిసి మరి భోజనం చేయలేకపోయాడు. అంటే కొంతమందికి అవమానము, అనుమానము, మరి షేమ్గా ఫీల్ అవుతూ ఉంటారు. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి షేమ్ అండి. ఈరోజు దొంగతనానికి షేమ్ లేదు, అవమానం లేదు. ఈరోజు వ్యభిచారం చేయడానికి అవమానం పొందుకోవటం లేదు. దొంగతనానికి, వ్యభిచారానికి, పాపానికి, మోసానికి, విగ్రహారాధనకి, నరహత్యకు, వీటికి ఎవరు కూడా ఎందుకు చెంకటం లేదు. వాళ్ళు భయపడటం లేదు. వాళ్ళకి ఏమాత్రం కూడా మరి ఆ దేవుని వాక్యాన్ని వాళ్ళు ప్రకటించడానికి ఎందుకు భయపడుతూ ఉంటున్నావు? ఈరోజు జీవము గల దేవుని మాటలను ప్రకటించడానికి ఎందుకు నువ్వు వెనకాడుతూ ఉంటున్నావు? ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు కదా, వాళ్ళని చూసి వెనుక తీసి వేరైపోయాడు. అంటనే కలిసి నేను భోజనం చేయను, వాళ్ళతో కలిసి ఉండను అని అనుకుంటూ ఉన్నాడు అన్య జనాంగాన్ని చూసి. ఎందుకంటే తన మనుషులు వచ్చేసరికి అయితే తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషం వేసుకునేది. ఆయన ఒక్కడే కాదు, చాలామంది కూర్చున్నారండి అక్కడ మారువేషం వేసుకుని. అందుకే దేవుడు నరుని పైరూపాన్ని చూడడు, నరుని వేషాన్ని చూడడు. ప్రభు నేను చూసేది నీ హృదయాన్ని చూస్తాడు. అయితే అలాంటప్పుడు పేతురు గారిని పౌలు గారు ఎదిరిస్తూ ఉన్నారు. అపరాధిగా ఎంచబడి ఎదిరించాడండి ఆయన్ని. అయితే ఇంకా చూద్దాం. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, ఏమయ్యా నువ్వు అందరి ఎదుట చెప్పడం మొదలుపోయి, ఈరోజు అందరి ఎదుట చెప్పడానికి భయం, అందరి ఎదుట చెప్పడానికి మరి సిగ్గు, అందరి ఎదుట చెప్పడానికి అనుమానము, అందరి ఎదుట చెప్తే ఏమైపోద్దు, నన్ను వెలివేస్తారేటో సంఘం ఎదుట, నన్ను వేరు చేస్తారేటో సంఘం ఎదుట అని ఆయన అనేక మారులు మాట్లాడుతూ ఉంటూ ఆయన అంటూ ఉన్నాడు కదా,
ఈ సువార్త సత్యం క్రమంగా నడుచుకుని పోవటం నేను చూసినప్పుడు సువార్త సత్యము చప్పున ఏమండి, ఈ సువార్త చాలా సత్యమండి, ఈ సువార్త చాలా నిత్యమండి, ఈ సువార్త వాక్యము ఏంటి మీరు ఆయన చూసినట్లయితే క్రమముగా నడుచుకోలేదండి వాళ్ళు. ఈరోజు సంఘాలలో ఎవరు క్రమంగా నడుచుకుంటూ ఉన్నారు? ఈరోజు సంఘాల్లో సేవకులైన వారు, సంఘాల్లో సువార్తకులైన వారు సత్యాన్ని క్రమముగా ప్రకటించట్లేదు, సత్యాన్ని క్రమంగా నడపటం లేదు. ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు సువార్త సత్యం క్రమంగా నడుచుకోలేదు కాబట్టి నేను చూసినప్పుడు అందరి ఎదుట అంటున్నాడు, నీవు యూదుల వలే కాక అన్యజనుల వలనే ప్రవర్తించుండగా అన్యజనుడు యూదుల వలె ప్రవర్తించవాలని ఎందుకు బలవంతము చేయొచ్చు ఉన్నావు? ఏమయ్యా, నువ్వు బాధకుడవైండి నువ్వు విచారం చేస్తున్నావు, బాధకుడవైండి అబద్ధాలు ఆడుతున్నావు, బాధకుడవైండి నువ్వు పాపం చేస్తూ ఉన్నావు, బాధకుడవైండి నువ్వు మోసం చేస్తూ ఉన్నావు, బాధకుడవైండి నీ సొంత కార్యాలు చూస్తూ ఉన్నావు. మరి నువ్వు అన్యజనాంగి ఏం చెప్తావు? నువ్వు ఈరోజు ఏం చెప్తూ ఉంటావు? మనం జన్మ వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందు విశ్వాసం వల్లనే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తునందు విశ్వాసం వల్లనే నీతిమంతులమని తీర్చబడికే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్రం వలన మనకు వచ్చినటువంటి ధర్మశాస్త్రం మనల్ని రక్షించబడలేదు. ఇదిగో యేసుక్రీస్తునందు విశ్వాసం వలనే విశ్వాసం పొందుకుని ఉన్నాం, యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఉన్నాం. ఆ విశ్వాసం చేతనే నీవు నీతిమంతులుగా తీర్చబడ్డాము. ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఏ శరీరయు నీతిమంతుడిని తీర్చబడాడు కదా. కాగా మనం క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడటకు వెతుకుచుండగా మనం పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపులకు పరిచారకుడు అయినట్లనరాదు. నేను పడగొట్టిన వారిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా. నేనే కదా పడగొట్టాను, నేనే కదా వీళ్ళందరినీ చేశాను, మళ్ళా ఇప్పుడు నేను పడగొడితే అలా వీళ్ళు నేను కడితే ఇది కాదు అని చెప్పాను. యేసుక్రీస్తే మనకు నిజమైన దేవుడు అని చెప్పాను, యేసుక్రీస్తు వల్లనే మనకు రక్షణ అని చెప్పాను. మళ్ళా నేను ఇంకేమైనా చెప్పినట్లయితే నేను అపరాధిని కదా. నిజమే, ఈరోజు నువ్వు ఏమి ప్రకటిస్తున్నావు, ఏ స్వార్థ ప్రకటిస్తున్నావు, ఏ మాటలు చెబుతున్నావు, ఆ మాటలను గట్టిగా పట్టుకొని అంతం వరకు విశ్వాసంతో ఉండు. కరువైన, ఖడ్గమైన, బాధ అయినా, చలైన దేనికి కూడా నువ్వు ఇబ్బంది పడవలసిన పని లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి సమస్తము నీకు అనుగ్రహించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఆయన సర్వకృపానిదండి, ఆయన సర్వ సంపదలు గనండి, ఆయన సర్వ సంపదల గనివి నీవు యేసు, సర్వ సంపదల గనివి నీవు యేసు. ఈ దీనుడను నాకు దయచేయవా, నాకు దయచేయవా. అందుకే నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించి ఉన్నాడు. ఈ మాట ఎవరు చెప్పగలరండి? ఎక్కడ చెప్పగలరండి ఈ మాట? నేను క్రీస్తుతో కూడా సిలువేయబడినాను ఏ సేవకుడు చెప్తున్నాడు, ఏ క్రైస్తవుడు చెప్తున్నాడు, ఏ విశ్వాస చెబుతూ ఉన్నాడు, ఏ స్వార్థకుడు చెబుతున్నాడు? ఈ రెవరెండు, బిషప్ అని పేర్లు పెట్టుకుంటున్నారే. క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నావా? క్రీస్తుతో కూడా నువ్వు నలగబడి ఉన్నావా? నువ్వు నలగబడుతున్నావా? నువ్వు కంఫర్ట్నెస్ ఎంచుకుంటున్నావు, మంచి మంచి సూట్లు వేసుకుంటున్నావు, మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటున్నావు, మంచి మంచి ఏసీలు అంటూ ఉంటున్నావు, కానీ నువ్వు ఎక్కడ నలగబడ్డావు? దేవుని వాక్యం తెలియజేస్తుంది, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తు మాటలు అంత బలమైనవండి, అంత బలమైనవి. ఇదిగో ఈరోజు ప్రభువు నమ్ముకున్న నీవు క్రీస్తు కూడా సిలువేయబడితే అట్టి కృప నీకు, నీ కుటుంబానికి ఎల్లవేళలా దొరుకును గాక. ఎందుకంటే అటువంటి గొప్ప కృప, నిజంగా అది కృప మాకు దొరికితే నేను ఎంతగానో సంతోషిస్తాను. దానికి నేను సంసిద్ధుడిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈరోజు నేనే కాదు, అనేక మంది ఆయన కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. తెలిసిన మీకు ప్రియమైన సహోదరులారా, క్రీస్తే నా యందు జీవించి ఉన్నాడు, క్రీస్తే నా యందు జీవించి ఉన్నాడు. నిజమే, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ ఉన్నాను.
అటువంటి గొప్ప తీర్మానం చేసుకుని దేవుని పరిచర్య కొనసాగితే, అటువంటి గొప్ప తీర్మానమును చేసుకుని దేవుని మాటలను తెలియపరిస్తే గొప్ప అద్భుతాలు చూస్తావు, గొప్ప మరి మార్గములను చూడబడుతూ ఉంటావు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుతున్నాను. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుతున్న జీవితము, ఈ జీవితం ఎవరి కొరకో తెలుసా? నేను శరీరంతో ఉన్నాను, ఒకరోజు ఆయనతో కలిసిపోతాను, ఆయనతో ఉంటాను ఒక దినాన. అయితే నేను శరీరంతో ఉన్నటువంటి ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు. తన్ను తాను ఈరోజు నీ కొరకు అప్పగించుకున్నాడు ఎవడో తెలుసా? నువ్వెందుకో నిరాశించుతున్నావు, సేవకు వచ్చాను, సేవ రాలేదు, సేవ కలిసి రాలేదనుకుంటున్నావు. వద్దో మాట్లాడు, అది నీకు అక్కరలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు నీకు తెలియపరుస్తూ ఉన్నారు. ఇదిగో ఇదిగో ఆయన పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా రాయిస్తూ ఉన్నాడు. నీ కొరకు తను తాను అప్పగించుకున్న రిక్తుడిగా, హీనుడిగా, దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి నువ్వు ధనవంతుడు కావాలి, నువ్వు ఆరోగ్యవంతుడు కావాలి, నువ్వు ఆయుష్మంతుడు కావాలని నడి వయస్సులో 33.5 సంవత్సరాల్లో ఆయన తను తాను సిలువకు అప్పగించుకొని ప్రాణమును అప్పగించినటువంటి దేవుడు. ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన అందుకుంటున్నాడు కదా, నన్ను ప్రేమించాడు. ఈరోజు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీ స్థితిని ప్రేమిస్తూ ఉన్నాడు. బిడ్డలు లేరని ఏడుస్తున్నావా? గుడ్రాలని ఏడుస్తున్నావా? ఇదిగో నీకు ఏమి లేదని ఏడుస్తున్నావా? ఇక ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించి తను తాను అప్పగించుకున్నాడు. నీవు అతనికి అప్పగించుకున్నట్లయితే నీ యొక్క జీవితాన్ని ఆయన అదే అంటున్నాడు. శరీరం ముందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల జీవిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు యొక్క విశ్వాసం వల్ల జీవిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. మరి నువ్వు ఎలాగుంటున్నావు? నువ్వేం చేస్తున్నావు? వాటి రీతిగానే జీవిస్తూ ఉన్నావా? నీ కొరకు జీవిస్తున్నావు, నీ ప్రలాభం కొరకు జీవిస్తున్నావు, నీ స్వలాభం కొరకు జీవిస్తున్నావు, నీ కుటుంబం కొరకు జీవించు, కుటుంబాన్ని పోషించు. కానీ దేవుని పని కూడా చేయాలి మిత్రమా. దేవుని పని చేయడానికి నువ్వు సిద్ధపడు. 4 రోజులు సిద్ధపడతావు, వారం రోజులు సిద్ధపడతావు. సంఘాలు ఓపెన్ చేయి, సంఘాలు తెరువు. ఇదిగో 24 hours సంఘాలు తెరువు. అనేకుల మంది వచ్చి అక్కడ ఆరాధన చేసుకుని వెళ్తూ ఉంటారు, అనేకుల మంది వచ్చి అక్కడ ప్రార్థన చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళ తీర్మానాలు వాళ్ళు నెరవేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళ తీర్మానాలు దేవుని చిత్తం కొరకు వాళ్ళు కనిపెడుతూ ఉంటారు. నువ్వేం చేస్తున్నావు ప్రియమైన సహోదరుడా, సహోదరి? నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వల్ల అయితే ఆ పక్షమందు ప్రీతి చనిపోయినది నిష్ప్రయోజనమే. ధర్మశాస్త్రమే నీతి అయితే అది వ్యర్థమే కదా ప్రియమైన సహోదరుడా, సహోదరి. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తుంది, నువ్వు పాపిగా ఉండగానే ఆయన మరణించాడు, తను తాను అప్పగించుకున్నాడు. మనం అపరాధముగాను ఉండగానే ఇంతగా ప్రేమించిన దేవుడు నిన్ను అందుచేతని దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచి ఆయన కృపను నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ కృపను పాత్రలు కావాలంటే ఇప్పుడే ఆయన సన్నిధికి వచ్చి నీ యొక్క జీవితాన్ని అర్పించితే గొప్ప కార్యాలు నువ్వు చవి చూస్తావు. దేవుడు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. యేసయ్యా నీకు స్తోత్రములు. నాతో మాట్లాడండి, నడిపించండి, దీవించి ఆశీర్వాదం కనుకరించుకోవచ్చు. ఘనత, మహిమ, ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని